అవిసె గింజల కారప్పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు, అవిసె గింజలు 100 గ్రాములు, ఎండు మిరగాయలు, తరిగిన ఎండు కొబ్బరి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మామిడికాయ పొడి, జీలకర్ర. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం అవిసె గింజలను అనేది శుభ్రం చేసుకోవాలి. అలాగే మేము శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక పళ్ళెంలో మా అమ్మ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేయడం వల్ల వాటర్ అనేది యాడ్ చేయడం ఎక్కువైపోవచ్చు, లేదంటే తక్కువ అవ్వచ్చు. కాబట్టి ఎందుకంటే మనం వాటిని ఫ్రై చేసేటప్పుడు అవి చాలా బాగా అయితే ఫ్రై అవుతేనే మనకి అవిసె గింజల కారప్పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి సో మిగిలిన సగం కూడా వేసి మా అమ్మ మళ్ళీ మొత్తాన్ని అయితే కలుపుతూ అయితే చేస్తుంది. సో ఇట్లా మీరు కూడా కలపడం అయితే చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్లే చాలా బాగుంటుంది. ఎందుకంటే అవిసె గింజల్ని మనం వేరే విధంగా తీసుకోవడం అయితే చాలా జిడ్డు అంటే బంకగా జిగురుగా ఉంటుంది. మనకి వీడియోలో కావాల్సిన పదార్థాలు అయితే ఇవే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మీ దగ్గర ఏదన్నా పర్వాలా, నేనైతే కళాయి అయితే తీసుకున్నాము. సో అందులోకి ఫస్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని అయితే మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మనం సిమ్లోనే పెట్టుకొని ప్రతి ఒక్కటి అయితే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అవిసె గింజల కారప్పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని మీరు అక్కడే ఉండాలి. ఎందుకంటే మనకి అవి మాడిపోయావంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. కాబట్టి సో ఇవి హెల్త్కి అనేది చాలా అంటే చాలా మంచిదండి. మనం ఒక్కదానికి ఇది మంచిది అని మనం చెప్పడానికైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవిసె గింజలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి మెయిన్ చెప్పాలంటే అవిసె గింజలు మనకి హెయిర్ గ్రోత్కి కానీ, అలాగే హార్ట్కి సంబంధించి కానీ, అలాగే మనకి లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ అయితే ఇవి ఎక్కువ వింటూ ఉంటాం. ప్రతి ఒక్కటైతే మనకి పలాందని అయితే నేను చెప్పలేకపోతున్నా. చాలా అంటే చాలా ఉంటుంది. నేను దాని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. మీరు చూడకపోతే చూడండి. మనకు అవిసె గింజలు అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే మనం పచ్చి శనగపప్పు అయితే వేసుకుంటున్నాము. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఏది కూడా ఫ్రై చేసుకోవడం వల్ల అవి మాడిపోవడం వల్ల మనకి కారం అనేది చాలా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇట్లా ఒకేసారి అన్నీ వేసుకోవడం వల్ల మాకు మాడిపోతాయి, మాకు తెలియదు అనుకుంటే మీరు సపరేట్గా అవి ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవచ్చు. అన్నీ అయితే కలుపుకోవాలని లేదు. ఇప్పుడైతే ధనియాలు అయితే యాడ్ చేసింది మా అమ్మ. వీటిని కూడా బాగా అయితే ఫ్రై చేయాలి. మనకి ప్రతి కారప్పొడికి మెయిన్ అయితే ధనియాలు అలాగే జీలకర్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. ఫ్రెండ్స్, కారం ఎక్కువ ఉండే ఎండుమిరగాయలు అయితే మీరు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒకవేళ కారం తక్కువ ఉండే అయితే ఎక్కువ తీసుకోండి. మేము ఇవి అయితే చాలా అంటే చాలా రోజులు ఇవి బాగా కారపు అనమాట. ఆశీర్వాద్ కారమి మిరపకాయలు అనమాట. చాలా ఘాటు ఉన్నాయి. మా అమ్మ అయితే వేయించేటప్పుడు చాలా బాధపడింది. ఫ్రెండ్స్, మీకు చూపిద్దాం అనుకున్నా కానీ మా అమ్మ వద్దని చెప్పారు. ఎందుకంటే మనం వీడియోస్ చేస్తున్నాం, అట్లాంటివి మనం ఇబ్బంది పడే వాళ్ళకి చూపించడం ఎందుకులే అని చెప్పేసి అనుకుంది. కానీ నా యూట్యూబర్స్కి తెలియాలి నేను పడే కష్టం అని నేను అనుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసింది మా అమ్మ అయితే. ఎందుకంటే చాలా బాగుంటుంది హెల్త్కి. సో తురిమిన ఎండు కొబ్బరి కూడా అయితే వేసింది. సో మేము వీడియోస్కి అయితే చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా సరే మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాం. కాబట్టి వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం అయితే ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నవన్నీ అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మీరు ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం కలిపి అయితే వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటి వచ్చి అన్ని ఫ్రై అయితే చేసేసాను. పక్కన ఒక్కొక్కటి ఆకలి అయితే వేస్తున్నాను. మనం లాస్ట్కి అయితే మనకి టేస్ట్కి కొంచెం మనం గల్లుప్పు అయితే వాడుతున్నాం. ఇక్కడ సాల్ట్ కంటే మీకు గల్లుప్పు అంటే తెలిసే ఉంటుంది, రాళ్ళ ఉప్పు అంటారు. సో ఇప్పుడు అవిసె గింజలు కూడా మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేశాను ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు నేను లాస్ట్లో మామిడి పొడి ఇప్పుడు మన టేస్టీ అయిన అవిసె గింజల కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్, వీడియోస్